కొడుకు ముందే హతమార్చి పరారయ్యాడు. మహిళకు 2 పిల్లలు ఉన్నారు. 2 మతిస్థిమితి లేని పిల్లలు. వాళ్ళకు ఈరోజు కన్నత్తగా కాపాడుకున్న తండ్రే మతిస్థిమితి లేని పిల్లల్ని 2 వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే తల్లి చనిపోవడంతో 2 అనాథలుగా మిగిలారు. ఇప్పుడు మనం ఏదైతే సుమన్ టీవీ వాళ్ళ బాధ్యతలు తీసుకొని ఒక ట్రస్ట్కి మనం కాల్ చేసి మాట్లాడదాం. హలో మేడం గారు, నమస్తే అండి. నమస్తే సార్. నేనండి రవి, సుమన్ టీవీ. సార్ చెప్పండి సార్. మేడం గారు, ఏం లేదండి, ఈరోజు విశాఖలో సార్ తప్పకుండా హెల్ప్ చేద్దాం సార్. ఇలాంటి పిల్లల్ని చుట్టాలే పెట్టుకోవడానికి ఇష్టపడరు. అవును. మీరు బాబుని టేక్ కేర్ చేసి ఎప్పుడైనా పెట్టాలి అనే ఆలోచన నిజంగా గ్రేట్. అందరికీ రెస్పాన్సిబిలిటీ. అండ్ మన హోమ్ లో అంతా మెంటలీ ఛాలెంజ్. అవునండి. ఇలా అబాండెడే కాబట్టి బాబుకి కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ట్రస్ట్ లో జాయిన్ చేయడం జరుగుతుంది. కేరళ ఫౌండేషన్ ఏంటంటే మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్స్ కానీ ఉమెన్ కానీ ఎవరైనా ఉన్నారా అంటే అనాథల్లాగా రోడ్ల మీద ఉన్న వాళ్ళకి మేము ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళకి కావలసినటువంటి అకామిడేషన్, థెరపీస్, మెడికల్ సపోర్ట్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అక్కైపాలెంలో ఒక మదర్ని చంపేశారు. బాబు మెంటలీ ఛాలెంజ్డ్, ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. ఆయన ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు తల్లి లేదు, ఈ తెలియని బాబుకి ఏంటి ఆధారు, ఎక్కడుంటాడు ఈ నైట్ అనే ఆలోచనతో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో అది చాలా గొప్ప విషయం. బాబుని అప్పటి నుంచి హోమ్లో పెట్టాము. అండ్ బాబుకి అవసరమైనటువంటి కేర్ అంతా మేము తీసుకోవడం జరుగుతుంది.